ప్రదోష మహోత్సవ నందీశ్వర అభిషేకం కార్తీక మాసం 4వ సోమవారం అనగా 17/11/2025 సాయంకాలం ప్రదోష సమయంలో ఈశ్వరునికి నందీశ్వరునికి ఏకకాలంలో మహాభిషేకం అర్చన అత్యంత వైభవంగా జరిగాయి. ఈశ్వరుడు ప్రతిరోజు కైలాసంలో సాయం సంధ్య వేళలో అనగా ప్రదోష సమయంలో ఆనంద నటరాజమూర్తిగా ఆనంద తాండవం చేస్తుంటారట. అటువంటి స్వామిని ప్రదోష సమయంలో అభిషేకం చేయాలని శివస్వాములు మరియు ఈశ్వర భక్తులు కోరగా మన గ్రామంలో ఎక్కడ కూడా అటువంటి మూర్తులు లభ్యం కాక ఆ గ్రామానికి చెందిన పిన్నేటి ధర్మరాజు గారిని అడగడం జరిగింది. అప్పుడు ఆయన వారి ఇంట్లో ఉన్న శివకామసుందరి సమేత శ్రీ ఆనంద నటరాజస్వామి మూర్తిని సంవత్సరంలో 2 రోజులు మహాప్రదోష సమయంలో అనగా కార్తీక మాసంలో వచ్చే బహుళ త్రయోదశి నాడు మరియు ఆరుద్రోత్సవం ధనుర్మాసంలో వచ్చే అర్ధ నక్షత్రం రోజున స్వామివారిని తీసుకువచ్చి అభిషేకం చేసుకోమని ఆయన చెప్పారట. దానికి నిదర్శనం నిన్నటి రోజున ఈశ్వరుడు కైలాసం నుంచి దిగి వచ్చి మన గ్రామంలో కూడా విచ్చేసి ఎంతో ఆనందంగా అభిషేకం చేయించుకుని భక్తులను ఆనందపరుషులుగా చేశారనేది వాస్తవం. చూడండి, ఇక్కడ నందీశ్వరునకు శివునకు ఏకకాలంలో కార్తీక సోమ ప్రదోష అభిషేకం జరుగుతుంది. తరువాత సదాశివునికి నందీశ్వరునికి ఏకకాలంలో మహాప్రదోష భస్మాభిషేకం జరుగుతుంది. చూడండి, ఈ భస్మాభిషేకం చూసిన వారికి చేసిన వారికి అపమృత్యు భయం ఉండదటండి. తర్వాత ఈశ్వరునికి నందీశ్వరునికి ఏకకాలంలో మహాప్రదోష గంధాభిషేకం అండి. చూడండి, అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదండి. మేము అసలు నిన్న గుడి దగ్గర నుంచి రాలేకపోయామన్నమాట అండి. అంత వైభవంగా ఉంది. అసలు గంధాభిషేకం అయిన తర్వాత శివునికి నందీశ్వరుడికి సువాసన భరితమైన ద్రవ్యాలతో సహస్ర జలాభిషేకం చేశారండి. చెప్పుకుంటూ పోతే ఇదే కాదండి, ఎన్ని రకాలతోనో చేశారు. పళ్ళ రసాలతో చేశారండి, కనకాభిషేకం చేశారండి, ధనాభిషేకం చేశారండి. ఇన్ని రకాల అభిషేకాలు కేవలం శివాలయం ప్రతిష్టప్పుడే చేస్తారంటండి, అన్ని రకాల అభిషేకాలతో. అలాంటిది ఇప్పుడు ప్రదోష సమయంలో చేయడం అనేది చాలా విశేషమైన రోజు కదండి. మరి ఇదంతా వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారు? బ్రాహ్మణగూడెంలో శ్రీ బాలరామలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఇది చెప్పాను కదండి, ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది అనేసి. ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదండి అసలు. సువాసన భరితమైన ద్రవ్యాలతో సహస్ర జలాభిషేకం అయిన తర్వాత అండి స్వామివారికి అలంకరణ, ధూపం, హారతి అండి. అసలు నైవేద్యం హారతి అండి. శివాలయంలో వేచేసి ఉన్న చరణందీశ్వర స్వామికి, ఆస్థాన స్థిర నందీశ్వరునికి మరియు శ్రీ బాలరామలింగేశ్వర స్వామికి ఏకకాలంలో ప్రదోష కాలంలో మహాహారతి. ఈ విధంగా ఏకకాలంలో ఈశ్వరునికి నందీశ్వరునికి హారతిని దర్శించి నమస్కరిస్తే సకల దోషాలు నశించి సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అండి. ఇలా హారతి అయిన తర్వాత అండి స్వామివారిని నంది పల్లకిలో ఊరేగిస్తారండి స్వామివారిని. నేను ఈ వీడియో మళ్ళీ మీకు రేపటి వీడియోలో పెడతానండి. ఇప్పుడు పెడతానికి వీడియో లెంత్ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నందీశ్వరుని పల్లకీ సేవ అంటారండి. నా తర్వాత ఈ వీడియోలో పల్లకీ సేవ చూసేయండి. ఉంటాను.